ఈరోజు ఎలాగైనా ఈ బండి నిండిపోవాలి. సంక్రాంతి శుభాకాంక్షలు. భీమవరం వెళ్ళిపోదాము, పేకాట ఆడుకుందాము. రొయ్యల్లో నుంచి ఆవిర్లు వచ్చేస్తున్నాయి. ప్రతిదీ నాకెక్కడ సరిపోద్ది అనకండి. నేనేం మరి ఇగో చెల్లి అందిస్తుంది. ఆల్మోస్ట్ 10 items are only 1450 స్పెషల్. మజ్జిగన్నంలోకి ఊరగాయ ముక్క పట్టుకున్నట్టుంది. ఇది తేలు 800 రూపాయలు అంట. మొత్తానికి బ్యాగ్ అలా నింపేసాం అనమాట. కుక్కేస్తున్నాం అలాగే. ఏంటి బుడ్డమ్మకి ఇది సరిపోద్ది అంటారా? Everything you choose is the good sale item one from my shop. అసలు తాయి వాళ్ళంత ముస్తాబులు ఎవ్వరు చేయరు. అసలు ఎంత బాగున్నాయి చూడండి బొమ్మలు. ఈ పైన ఏవో వెరైటీలు కనిపిస్తాయి మనం వేసుకునే విధంగా. ఎక్కడా ఖాళీ లేదు, అందరూ పండగ బట్టలకు వచ్చినట్టున్నారు. వీడియో గొప్ప సరదాగా ఉంటుంది. వీడియో చూస్తున్నంతసేపు మీరు కూడా బ్యాంకాక్ వచ్చి షాపింగ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతారు. ఇలా వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి దొర్లుకుంటూ వచ్చేయాలనుకుంటే సబ్స్క్రైబ్. సంక్రాంతి షాపింగ్కి వెళ్దాం అంటే ఈయన బద్దకం చూడండి, ఒళ్ళంతా బద్దకమే. రండి. ఎంతకని చేస్తారమ్మా షాపింగ్? సంక్రాంతి, దసరా, దీపావళి మీలాంటి వాళ్ళ ఊర్లన్నీ బాడలు బట్టలు షాపులే. ఇంక ఇండియాలో లేవు, ఇక్కడ ఉన్నాం కాబట్టి మీ పని సరిపోయింది. లేకపోతే నెలకి బడ్జెట్ కొంచెం పెరిగేది, షాపింగ్ బడ్జెట్. ఆయన అక్కడ తగ్గుతున్నారు. పుట్టినరోజు షాపింగ్, ఏ పండగ వచ్చినా షాపింగ్, ఎవరి ఫంక్షన్ అయినా షాపింగ్. ఒకసారి వేసుకుంది ఇంకోసారి వేసుకోరమ్మా. మరి లేడీస్ తో మామూలుగా ఉండదు. ఏ షాపింగ్ మాల్ కి వెళ్ళినా మొబైల్ బట్టలు మూల ఒకటి ఇసిరిసినట్టు. ఇప్పుడు అది ఏ షాపింగ్ మాల్ కి వెళ్తున్నాం అమ్మా? ఇప్పుడు ప్లాటినం షాపింగ్ మాల్. చాలా రోజులు అయింది వెళ్ళి. ఏ షాపింగ్ మాల్ కి వెళ్ళినా 6 ఫ్లోర్లు ఉంటే 5 ఫ్లోర్లు లేడీస్ వేరే, ఒక ఫ్లోర్ లో ఏదో ఒక మూలకి జెంట్స్ వేర్ ఉంటది. అక్కడ బానే ఉంటాయి. ఈయనకి రావడానికి నాటకాలు అనమాట. ఏదో క్రేజ్ అని చెప్పుకొని ఆగిపోదాం అని చూస్తున్నారు. రండి పర్లేదు, రేపు చారబడుదురు కానీ. వీకెండ్ వచ్చిందంటే అలాగే ఇంకా రిలాక్స్ అయిపోవడమే ఇంక పని. అందుకే బలవంతంగా షాపింగ్ తీసుకెళ్ళిపోతున్నాను. ఈట బండి మోసుకొస్తున్నా, బండి అంతా నింపుద్దామని. మామూలుగా ఉండదు మనతో. బండితో బయలుదేరాము. ఈరోజు ఎలాగైనా ఈ బండి నిండిపోవాలి. సంక్రాంతికి మన ఊర్లో ఉంటే అసలు ఎంత బాగుంటుంది. అసలు షాపింగ్ చక్కగా చుట్టాలందరం కజిన్స్ అందరం కలిసి వెళ్ళి అన్ని తెచ్చుకోవడం, అది మిస్ అయిపోతున్నాం అనమాట. అనవసరంగా వచ్చాం ఇక్కడికి. ఈసారి పండగ ఉండకుండా వచ్చాం, కానీ పండగ ఉండుంటే మాత్రం మన వాళ్ళందరూ భీమవరం వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేశారు. కానీ ఇంక మరి కుదరలేదనమాట. బుడ్డోళ్ళకి ఎగ్జామ్స్ అయి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ సంక్రాంతి సెలవులు కూడా ఉండవు పిల్లలకి. కాకపోతే మరి ఇంకా ఈ టైంలో ఇక్కడ ఉండిపోవడం ఏంటంటే మనం ఏదోలా సెలబ్రేట్ చేసుకోవాలి కదా, ఆ వైబ్ని ఎలాగైనా తీసుకురావాలి ఇక్కడికి. సో ఈసారి సంక్రాంతి బ్యాంకాక్లోనే సంబరాలు అయితే గట్టిగా ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా. ఇంకా అందుకే షాపింగ్ బయలుదేరాము. లాస్ట్ ఇయర్ సంక్రాంతి అయితే భలే అంటే భలే ఎంజాయ్ చేసాం అసలు అందరూ. లక్కీగా అంటే ఎప్పుడైనా సరే ఏ పండుగలకైనా ఏటైనా మేము ఉంటాం, కానీ ఈయన ఎక్కువ ఉంటారు అనమాట. కాకపోతే లాస్ట్ ఇయర్ ఈయన కూడా ఉన్నారు ఇండియాలో. ఇంకా మామూలుగా తిరుగుడు ఊర్లు తిరిగి ఫుల్గా ఆటలు. నన్ను బుజ్జిగాడు మూల ఒక సాంగ్ ఉంటుంది కదా, భీమవరం వెళ్ళిపోదాము, పేకాట ఆడుకుందాము, ఇంకేదో ఉంటుంది నాన్న, కోడి పందాలు వేసుకున్నాము. ఇంకా ఆదివారం కదా, ఖాళీగా ఉన్నాయి రోడ్లు. ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు, అలా తిన్న కొట్టుకు వెళ్ళిపోవడమే. పిల్లలకు మాత్రం నాతో షాపింగ్కి రావాలంటే వణుకొచ్చేస్తుంది అనమాట. ఇంక అందుకే మమ్మీ మేము ఆడుకుంటాము, మీరు వెళ్ళి వచ్చేయండి అని చెప్పి వదిలేశారు మమ్మల్ని, మా ఇద్దరిని ఇలాగా. సో మేము వెళ్ళి ఫుల్గా జల్లెడు పట్టేసి వాళ్ళకి కావాల్సినవి మాకు కావాల్సినవి ఫుల్గా షాపింగ్ చేసుకొని వచ్చేయడమే. చిందులో అట్లా ఈ బ్రిడ్జ్ల కింద నుంచి వెళ్తే చిరాకు చేయక్కడ ఉంటుంది. ఇది కూడా ఇటు చెప్పట్లేదు మ్యాప్, నేను చెప్తాను ఫాలో అయిపోండి మీకు ఎందుకు. రైల్వే ట్రాక్, వీళ్ళు ఎవరో చూడండి సైలెంట్ దాటేస్తున్నారు రోడ్డు. మళ్ళీ ఈ చీకటి గుహలోకి వెళ్తున్నాము. అసలు అలాంటి బండి తీసుకోవాల్సింది మనం. ఈ కార్ తీసుకున్నాం మరి, అదైతే భలే ఉండి అసలు నాకు ఎంత ఇష్టం ఇలాంటి ట్రక్లు అంటే. సిగ్నల్ వచ్చినా జనాలు కదలట్లేదు, అయిపోయినంత వరకు ఇలాగే తచ్చాడతారు. టైం సరిగ్గా 1 గంట అయింది. సెంట్రల్ వరల్డ్ మొన్న 31st నైట్ ఇక్కడ ఫైర్ వర్క్స్ వేసారు, మామూలు కాదు. ఈ ప్లేస్ అంతా దద్దరిల్లిపోయింది. 31st నైట్ అయితే ఇక్కడికి ఒక్క వెహికల్ కూడా రావడానికి ఉండదన్నమాట. మొత్తం అంతా బ్లాక్ చేస్తారు. ఇక్కడంతా జనమే, ఈ రోడ్ నిండా జనమే. ఈ రైట్ సైడ్ బ్రిడ్జ్ ఉంది కదా, BTS స్కై ట్రైన్ దిగిన వాళ్ళు చక్కగా ఈ బ్రిడ్జ్లో నుంచి తిన్నగా షాపింగ్ మాల్లోకి వెళ్ళిపోవడానికి అనమాట. ఈ వాక్వే ఎంత పెద్దదంటే ఇగోండి, ఇటు మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. బ్యాంకాక్ వచ్చిన కొత్తలో షాపింగ్ వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ మీద తెగ తిరిగేసి వాళ్ళం, పిల్లలు స్ట్రాలర్ వేసుకొని. ఇంకో రోడ్డు దాటే పని లేకుండా ఈ మధ్యలో ఒకటే. నాకు ఈ ప్లేస్లో బాగా నచ్చింది ఏంటంటే ఈ బ్రిడ్జ్. ఫ్రెండ్స్తో వస్తే చక్కగా ముచ్చట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు తిన్నగా. అందరూ పండగ షాపింగ్కి వచ్చినట్టున్నారు. చూడండి ఫుల్ కార్లతో నిండిపోయి ఏకంగా 7 floors ఎక్కాం కార్ పార్క్ చేయడానికి. ఏంటది? ఓహోహో, ఇక్కడే పే చేసేలేటి? మీకుండవు అన్నారా మెన్ అండ్ విమెన్ ఫ్యాషన్ అని. చూడండి మొత్తం ఈ 4 ఫ్లోర్లు ఉన్నాయి. పేరే ఉంటది, బట్టలు ఉండవు. 4 కాదు ఏకంగా 5 ఉన్నాయి. అగొండ 5 వరకు.
లిఫ్ట్ ఎక్కడో స్టక్ అయిపోయింది, పైకి కిందకి తిరుగుతుంది కానీ ఆగట్లేదు. ఆ లిఫ్ట్ ఎంతకీ రావట్లేదు అని చెప్పి ఇంకా మాకు ఓపిక నశించింది అనమాట. ఇంక అందుకే మెట్ల మీద నుంచి వచ్చి డైరెక్ట్గా ఇక్కడ ఎస్కలేటర్ దిగిపోతున్నాము. కానీ గొప్ప కలర్ఫుల్గా ఉంటుంది. అబ్బా, రకరకాల పూసల దాంట్లో మా అమ్మగారు చూసారంటే కళ్ళు జూమ్ చేసి మరి చూస్తారు. థాయిలాండ్ అందరూ తిరగడానికి వస్తే మా అమ్మగారు మాత్రం స్పెషల్గా ఈ పూసల కోసం వస్తుంటారు. అబ్బా, ఫుట్వేర్ అసలు ఎంత మోడర్న్ అండ్ స్టైలిష్గా ఉంటాయో. బుడ్డోడికి గబవ తీసుకుందాము, ఎలాగో నెక్రో ప్యాంట్లే కాబట్టి. ఈ షర్ట్స్ భలే ఉన్నాయి అసలు. ఇవేవో ఏవి తీసుకున్నా 999 బాట్, 1000 బాట్స్ అంటే 2800 ఎంత పడుతున్నాయి ఒక్కొక్క జత. బాగున్నాయి, మెరుస్తున్నాయి, మంచి డిజైనర్ వేర్. ఏంటి బుడ్డమ్మకి ఇది సరిపోద్ది అంటారా? భలే ఉన్నట్టుంది. అసలే దాని పుట్టినరోజు కూడా వస్తుంది, దాని పుట్టినరోజు కూడా మళ్ళీ షాపింగ్ చేయాలి. ఈ జడలకి ఎన్ని దోపారు చూడండి క్లిప్పులు. భలే ఉంది అసలు బొమ్మ. షాప్లో ఉన్న క్లిప్లన్నీ బుడ్డిదాన్ని బుర్రకు తగిలించినట్టున్నారు. దానికైతే మరీ దారుణం. తాయో వాళ్ళంత ముస్తాబులు ఎవ్వరూ చేయరు అసలు. ఎంత బాగున్నాయి చూడండి బొమ్మలు. నేను నా కొడుకు కోసం ఎదుగుతుంటే బొమ్మరిల్ ఫాదర్ మాత్రం కూతురు కోసం ఎదుగుతున్నారు ఏం కొనాలా అని. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినంత టైం లేదు, ఇంక అందుకే షాపింగ్కి వచ్చాం డైరెక్ట్గా. ఇక్కడ ఆడపిల్లల ఫ్రాక్స్ అయితే అసలు ఎన్ని రకాలు ఉంటాయో. అసలు మంచి మంచి యూనిక్ డిజైన్స్ ఉంటాయి. అబ్బా, ఇది ఎంత బాగుందో అసలు, మంచి పీచ్ కలర్. మన వాళ్ళు ఎవరైనా థాయిలాండ్ వచ్చారంటే ప్లాటినం మాల్ ఖచ్చితంగా రండి. వచ్చారంటే మళ్ళీ మళ్ళీ వస్తారు వచ్చినప్పుడల్లా. ఇప్పుడు మనం దిగిన 5th ఫ్లోర్ అంతా మొత్తం అంతా పిల్లలవే ఉన్నాయన్నమాట. ఫస్ట్ మన పెద్ద షాపింగ్లు కానించుకొని తర్వాత పిల్లల వాటికి వద్దాము, ఎందుకంటే వాళ్ళకి కింద కూడా ఉంటాయి. ఈ జోన్ 4లో దిగిన వెంటనే బికినీలు దర్శనం ఇచ్చాయి. కనిపించే అని చెప్పానండి. బికినీలు అనకూడదట, బీచ్ వేర్లు అనాలట. This one not shrink, right? When you wash, not shrink. Yeah. Also, you can put to drying machine also. ఏది షర్ట్? ఎప్పుడు పువ్వులు కాకుండా ఈసారి ఆకులు వచ్చేవి తీసుకుంటున్నాం, చెట్లు వచ్చేవి, కొబ్బరి చెట్లు అన్నీ. This one also nice. చూడండి, ఆవిడేదో సెలెక్ట్ చేసి ఇస్తుంది. ఈ తాయి పిల్ల ఇస్తుంది సెలెక్ట్ చేసి అన్నీకి పండగతో. ఏమండి చెల్లి బట్టలు కూడా. Maybe M na? Or you try, no problem. Can I try? చెల్లి ట్రై చేయమంటుంది, చేయండి. చెల్లి ఎంత మంచిదో, ఆఫర్ పెట్టాము అని చెప్పి మరీ పిలిచి మరీ షాపింగ్ చేయిస్తుంది అన్నితో. ఏది తిరగండి ఒకసారి. అబ్బా, జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకు. అబ్బా ఎంత బాగుందో. బాగుందండి. పోచంపల్లి షర్ట్లా ఉంది చెప్పాలంటే, కానీ చాలా బాగుంది డిఫరెంట్గా. మిర్రర్ ఉంది మళ్ళీ ఇరుకులోనే. చూసుకుని కొనుక్కునే ముందు మంచిగా. ఇంకా ఎక్కత్తు బాందిని కూడా ఉంటాయేమో. ఈరోజు ఎందుకో స్పెషల్ సేల్ అంట, పిలిచి మరీ చూపించింది పిల్ల. 150 బాత్స్ అంటే ఇంచుమించు 450 అంత పడుతుంది. ఇంకోండి చూడండి, ఇవిడ ఏది తీసింది అవి బాగున్నాయి. ఇంకా ఈ మధ్య తాయోలు తగేసుకుని తిరిగేస్తున్నారు ఇవి షర్ట్లు, ఎంత బాగుంటున్నాయో డీసెంట్గా. ఎలాగో ఈ మధ్య ఐలాండ్స్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం, అక్కడికైనా బాగుంటాయని కదా అని తీసుకుంటున్నారు. మీరు తీస్తున్నవన్నీ బాగున్నాయండి. ఈవిడ కూడా ఇంకేవో తీస్తున్నారు లైట్ కలర్. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఎంత క్యూట్గా పడుతుందో ఈ పిల్ల. చక్కగా కిరకిలా నవ్వుతూ మరీ అమ్మేస్తుంది షర్ట్స్ అన్నీ తీసి చూడండి ఒకసారి, మీకు ఒక ఐడియా వస్తుంది ఏది బాగుంటుంది తీసుకుందరు. కానీ చాలా ఉన్నాయి కదా అసలు, ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి అసలు. బోల్డ్ బా, చాలా బాగుంది. బాగుంది చాలా. మొత్తానికి అన్నీ ఒక 10 షర్ట్లు తీసుకునేలాగా వదిలేదు ఆ పిల్ల. ఈ పిల్ల పట్టుకునేవి బాగున్నట్టున్నాయి. ఈ కలర్ బాగుందండి. All same material. Yeah, same. Like rayon silk, so it's very. అది బాగుంది, ఇది బాగుంది. ఇది తీసుకుంటారా? అదా darker one shade. ఈ పిల్లని మంచి తీస్తుంది, టేస్ట్ బాగున్నది. Yeah, soft. ఆ షర్ట్ వద్దనిసారని ముఖం చూడండి ఎలా పెడుతుందో. బొంగమూత పెట్టుకొని మన బుడ్డిదానిలాగా అవుతుంది. ఇది కూడా బాగుందండి చాలా. ఇది ఒకటి యాడ్ చేయండి, క్యాజువల్ వేర్కి చాలా బాగుంటాయి. ఇక్కడ హ్యాంగర్కి శాంపిల్ పీసులు ఉన్నాయన్నమాట, మనం సెలెక్ట్ చేసుకుంటే పిల్ల అన్ని కొత్తవి తీసిస్తున్నారు లోపల నుండి. అది వేరే ప్యాకింగ్. ఇలాంటి ఇంకా వీళ్ళు ప్రత్యేకంగా హోల్సేల్లో అమ్ముతారు. యూ హ్యావ్ మెనీ పీసెస్ ఇన్ దిస్ రైట్, మెనీ డిఫరెంట్ సైజ్. 100 పీసెస్ అప్. ఓహో, ఒక్కొక్క పీస్లో 100 పీసెస్ ఉన్నాయంట ఒక్కొక్క డిజైన్లో. కస్టమైజ్ చేస్తారు అనుకుంటా. ఓకే, ఈయన ఏదో కన్నాల్ షర్ట్ ట్రై చేస్తున్నారు. ఏదైనా తిరగండి ఒకసారి. బాగుంది. షార్ట్స్ కూడా బాగున్నాయి. ఒక 3 వేసేద్దాం. ఇది ఒకటి, ఇవో 2 చాలు. 3. ఓహో, దానికి షర్ట్ మ్యాచింగ్లు కూడా ఉన్నాయి. బాబు, ఈ షాప్ కన్నా ఇంకా లోపల ఇంకా చాలా స్వరంగా ఉన్నట్టుంది. లోపల నుండి తీస్తుంది వెతికి మరి కవర్లతో. ఈ షార్ట్లకి మ్యాచింగ్ షర్ట్లు కూడా ఉన్నాయి ఇక్కడ.
వావ్. Yeah. Everything you choose is the good sale item one from my shop. అబ్బా ఆ మురిసిపోవడం చూడండి. Very, very good taste. వావ్. It's how much the shirt? 290. I give you special price 200. This one. So you add this one and that one 350 baht. ఈయనకి మంచిగా మసిపూసి మారడికాయ. And this one 200. 1001. 1001 plus this one 350. 1450. Okay, you don't have new piece, this one? Have. Yeah. ఇగో చెల్లి అందిస్తుంది. Item na na. ఆల్మోస్ట్. Yeah, almost 10 items are only 1450 special. Yeah, very long time na. Yes. Thank you very much. Sankranti. Subhakankshalu. Subhakankshalu. Here. Yeah. Can you say again? Sankranti. సంక్రాంతి Sankranti. శుభాకాంక్షలు. Subhakankshalu. It's Sankranti. సంక్రాంతి. Oh, you call Sankranti. Sankranti, Oh, you call Sankranti. Sankranti. Yes, we call Sankranti. Yeah. Sankranti. సంక్రాంతి Again, Sankranti. శుభాకాంక్షలు. Subhakankshalu. హ్యాపీ పొంగల్. Happy Pongal. అసలు ఎంత బాగా ఎంత యాక్టివ్ గా అసలు ఆ అమ్మాయి నవ్వు చూస్తేనే కొనాలనిపిస్తుంది అనమాట. అంత చక్కగా మొత్తం షాపింగ్ ఈయనదైతే అయిపోయింది. అలా అన్నయ్యకి దగ్గరుండి చేయించింది మొత్తం షాపింగ్ అంతా. Thank you very much. వాళ్ళకి సంక్రాంతి పండుగ ఎలాగో మనకి సంక్రాంతి పండుగ ఎలాగనమాట. ఈయన బట్టలు బ్యాగులో సర్దేస్తున్నారు అప్పుడే. హ్యాండ్ బ్యాగ్ బాగుంది కదా, పిల్లి హ్యాండ్ బ్యాగ్. మొన్న హువాహిన్ వెళ్ళాం కదా బీచ్ కి, అక్కడ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది అసలు. పిల్లి హ్యాండ్ బ్యాగ్ ఎంత క్యూట్ గా ఉందంటే బోల్డ్ సామాన్లు పట్టేస్తున్నాయి. దీనికి మళ్ళీ కళ్ళు, 2 కొమ్ములు, వెనకతలేమో చిన్న తోక. చూడగానే తెగ నచ్చింది అనమాట. ఇంక అందుకే కొనేదాకా ఊరుకోలేదు. అల్లడిపక్క ఏదో మిస్ అయిపోయాం మనం. ఇది ఇలా కూడా తగిలించుకొని వెళ్ళిపోవచ్చు. పెద్ద పెద్ద జుబ్బాలు. ఎక్కడ చూసినా ఈ మెన్స్ వేరే కనిపిస్తుంది. షాపింగ్ చేయను అనుకుని ఫస్ట్ ఆయనే కొనేసుకున్నారు ఫుల్గా. ఇంక ఈ ఫ్లోర్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. అర్జెంటుగా కిందకి వెళ్ళిపోదాం. ఏంటండి నా మీద పడ్డారు మీరు? ఏం చూస్తున్నావు అలా చూస్తున్నా. అబ్బా అన్ని టీ షర్ట్లు నిక్కర్లే. ఈ అబ్బాయిల బట్టలు ఇంత పిసర కాలం ఉండవు. దారిలో ప్లాస్టిక్ జిమ్ బాడీలు. రొనాల్డో స్కర్ట్ 300 బాత్. రంగురంగులు జిగేల్ మనీ కొన్నాను ఈసారి. బిల్ అయిపోయింది. ప్యాకెట్ పట్టుకొని బయటకు వచ్చేద్దాం. నాకు కొన్ని టాప్స్ దొరికాయి ఇక్కడ. అబ్బా అక్కడ గౌన్లు చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇంకా ఇవి నా కళ్ళు మూసి అటెటో తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు. ఇటు పక్క చూడకుండా లక్కీగా నాకు అంటపడ్డాయి. ఇవి ఎంత బాగున్నాయో. స్టార్టింగ్ లో ఈ డిజైనర్ ఫ్రాక్స్ కొనిసేదాన్ని, కానీ వేసేదాన్ని కాదు. అసలు ఇంత మంచి అవుట్ఫిట్స్ ఎంత తక్కువ ప్రైస్ లో వస్తాయంటే ఈ నల్లదానికి జబ్బలు జారిపోయి. ఇవన్నీ దగ్గర 1000 బాట్స్ నుండి స్టార్ట్ అవుతాయి. అంటే దగ్గర 2800 రూపీస్. అలాగా ఈ బ్లాక్ డ్రెస్ 350 బాట్ కి సేల్ పెట్టారు. ఈ మిడ్డీ బాగుంది. ఎన్ని రకాలు ఎన్ని మోడల్స్. అదా సేల్ ఇదా రకరకాలు. ఈ బ్లాక్ నా బాగా నచ్చింది. కాకపోతే ఇక్కడ చీరలు చుడిదార్లు అవే ఉండవు. బా ఇదేదో గ్రీన్ డ్రెస్ జిగ్గు మనిపోతుంది. సంక్రాంతికి జిగ్గు మనిపోద్దేమో అండి. అక్కడ ఏదో గ్రీన్ డ్రెస్ బాగుందండి. డిజైనర్ శారీ ఇలా వచ్చింది. వేషాలు వేసుకున్నట్టు. ఇక్కడ బొబా పర్ల్స్ తో టీలు తీసుకుందాం 2. మీకు ఏం కావాలి? చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. డార్క్ కోకోవా. ఆ బొబా పర్ల్స్ ఉంటాయి కదా, భలే ఉంటాయి అనమాట. షాపింగ్స్ రెండింటితో ఐస్ తవ్వుతున్నారు ఫుల్గానా. ఆ మెషిన్ మాత్రం భలే ఉంటది. ఇలా పెట్టగానే అలా వెళ్ళి సీజ్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. సీల్ అయిపోయి అది వచ్చింది. మందు కూడా రెడీ అయిపోయింది. ఇలాంటి అన్నికి ఎంత హెయిర్ ఉందో, ఏ షాంపూ వాడుతున్నారు. ఇక్కడ విగ్ ఏదో తెలీదు, రియల్ జుట్టు ఏదో తెలీదు, పోల్చుకోలేము. బ్యాగ్ వదిలేసాం. అమ్మో అసలు ఈ ట్రాలీలో బోల్డ్ సరుకు పెట్టాము. పోయిందంటే ఎంత కష్టపడి తిరిగింది, యావరేజ్ పోతే. అసలు మా ఆయన కూడా భయం, బ్యాగ్ లెక్క పడతారు వదిలేస్తానని. ఇక్కడ కాషన్ బోర్డు పెట్టారు. పర్మిషన్ లేకుండా ఇక్కడ క్లోత్స్ కానీ ఏవి అమ్మకూడదంట. డ్రింక్స్ కానీ దొరికారంటే 10,000 బాట్ ఫైన్ అంట. అంటే 28,000 రూపాయలు. ఇక్కడ వాళ్ళందరూ ప్రతి షాప్లోని ఫేస్బుక్ లైవ్లు పెట్టి అమ్మేస్తున్నారు. ఇక్కడ షాపింగ్కి వచ్చిన వాళ్ళ చేతులు ఎవరివి ఖాళీ ఉండవు. ఫుల్ కవర్లతో నిండిపోతాయి. క్వాలిటీ అయితే తిరిగి చూడక్కర్లేదు. అచ్చం బ్రాండెడ్ అవుట్ఫిట్స్ లో ఉంటాయి. తిన్నా పడితే అక్కడ జంక్షన్ వస్తుంది, అక్కడ అనుకుంటాను. ప్లాటినం మాల్ దాటుకొని అటుపక్కకి వెళ్ళాం అనుకోండి, కరెక్ట్ గా ఆపోజిట్ రోడ్ లోకి వెళ్ళామంటే రోడ్ దాటుకొని అక్కడ ప్రతినం అని ఉంటుంది. ఒకసారి అక్కడ కూడా చెక్ పెట్టి వచ్చేద్దాం. ఈ ప్లాటినం మాల్ అయితే మార్నింగ్ 9కి ఓపెన్ చేస్తారు, నైట్ 8 వరకు ఉంటుంది. ఇవి బల్క్ లో తీసుకుంటే మంచి డిస్కౌంట్కి వస్తాయి. చెప్పాలంటే మనం లక్కీ, ఎందుకంటే అంత ఎక్కువ క్రౌడ్ లేదు. లేకపోతే ఇక్కడ బుద్ధికొని తిరగాలి ప్లాటినం అంటే. అదే ఇంత ఖాళీగా ఉండడం ఇదే ఫస్ట్ టైం.
ఇదే ఫస్ట్ టైం. మామూలు అప్పుడైతే అసలు ఇసుక పోస్తే రాళ్ళంత జనం ఉంటారు. బట్టల్లో మునిగి తేలిపోవచ్చు ఇక్కడికి వస్తే. చాలా ఉన్నట్టున్నాయి, చూద్దామా? నువ్వు ఇంతకీ మాల్ పేరు చెప్పావా? ప్లాటినం ఫ్యాషన్ మాల్. అప్పట్లో ఈ షాపులు మధ్యాహ్నం 3 గంటలకి క్లోజ్ చేసేవారు. చూడండి రోజు వస్తే ఎంత బాగుంది, బయటికి కనిపించే రోజు. మరి ఈ డ్రెస్ నాకు సెట్ అవుదట అన్ని ఈయన చెప్పేస్తారు ముందు. సెట్ అయినా కూడా అవ్వలేదని చెప్పేస్తారు, కనబడుతుందని. పొట్టలోని ఎలకలు పరిగెట్టేస్తున్నాయి, అందుకే బయటకు వచ్చాం అనమాట. ఇక్కడ బోల్డెని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఏది కావాలంటే అది. మంచి కలర్ఫుల్గా మెరిసిపోతుంది. ఫ్రైడ్ రైస్లు, ఏదో పులిహోరలా ఉంది కానీ పులిహోర కాదు. రొయ్యల్లో నుంచి ఆవిర్లు వచ్చేస్తున్నాయి. తొక్కలు తీయకుండా ఉడకబెట్టేస్తున్నారు కష్టపడి. నూడిల్స్ మాత్రం విపరీతంగా ఉంటాయి. ఈయన ఎక్కడ ఉండిపోయారో నేను చూసుకోకుండా గబగబ నడుచుకొని వచ్చేస్తున్నాను. రండి ఫాస్ట్. పక్కనే టేబుల్స్ ఉన్నాయి ఖాళీగా. ఇక్కడ అంతా పండగలా ఉంది. ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి బయట. లేడీస్ తీసేస్తున్నారు టుక్ టుక్ ఆటో. ఎంత బాగుంది చూడండి. ఆటో కూడా విశాలంగా ఉంది, చాలా స్పేషియస్ గా. బేబీ సీట్లు కూడా ఉన్నాయి. ఈ టుక్ టుక్స్ మీటర్ మీద రన్ చేయరు, డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళాలన్నా 300 బాట్ 500 బాట్ అంటారు. భలే తీసేస్తుంది ఆటో. క్రిస్పీ రోటీ విత్ బటర్ అంట. ఎలా ఉన్నాయి చూడండి, ఎండిపోయిన దోశల్లాగా కోన్స్ లా చుట్టారు. చెరుకు రసం ఉంది పక్కనే. చెరుకు రసం ఏంటివి పురుగులా? తేళ్ళు లెక్క ప్రకారం సర్దినట్టున్నారు. ఈ లంచ్ కి తేళ్ళు, ఇక్కడ రకరకాల పురుగులు ఏవి అవి తిన్నారా? ఎలా ఉన్నాయి, జంతువుల్లో ఉన్నాయా? చాలా బాగున్నాయి. ఏంటి నిజమే, చాలా బాగున్నాయంట. ఈ తేళ్ళు అయితే ఎక్సలెంట్. 300 అంట, 850 రూపాయలు. రాజసాబ్ మూవీ వచ్చింది కానీ మెగాస్టార్ మూవీ రాలేదు. చక్కగా వెళ్దాం అనుకున్నాం. లేకపోతే బ్యాంకాక్లో మన తెలుగు సినిమాలు చూడాలంటే ఆ మజాయే వేరు. ఈ మిల్క్ టీ తాక్కొని అలాగా అటుపక్క వెళ్దాం. ఈ టుక్ టుక్ ఆటోలో ఇందాక బేబీ సీట్లు సరిగ్గా చూపించలే కదా, ఇగోండి ఇప్పుడు చూడండి 3 సీట్లు ఉన్నాయి. ఇక్కడ రోడ్డు దాటాలంటే పెద్ద సాహసం అని చెప్పాలి. ఈయన ఎక్కడ వెనక్కి చూడకుండా వెళ్ళిపోతున్నారు. చూసుకున్నానా ఓండి, జనాలు ఏకంగా పెద్ద పెద్ద బండ్ల మీద తీసుకెళ్తున్నారు స్టాక్. అదిగో ప్లాటినం మాల్. ఇప్పుడే అక్కడ రోడ్ క్రాస్ చేసుకొని వచ్చాం అనమాట. ఇటు పక్క ప్లాటినం మాల్ ఆల్మోస్ట్ అంత చెక్ పెట్టాము. ఇంకా ఈ ఆపోజిట్లో చూద్దాం. అసలు జనాలు పెద్ద పెద్ద సూట్ కేసులు పట్టుకొని వచ్చారు షాపింగ్కి. మేము ఇంకా ఎంత పెసర బ్యాగ్ పట్టుకొని తిరుగుతున్నాం కానీ తెగ కొనుక్కొని వెళ్తారు అందరూ. ఏకంగా మాల్ ఎంత ఉందో చూడండి, చాలా పెద్దది. ఆల్మోస్ట్ 6 ఫ్లోర్స్ షాపింగ్ ఉంటుంది. ఆ తర్వాత నుంచి పార్కింగ్. మన కార్ ఇంకా అక్కడే ఉంది. ఇక్కడ కూడా చెక్ పెట్టుకొని తర్వాత వెళ్ళి తెచ్చుకుందాం. అంటే వెళ్ళిపోయేటప్పుడు డైరెక్ట్గా అందులోంచి వెళ్ళిపోవచ్చు మళ్ళీ. ఇదేదో కొంచెం డీసెంట్ గా ఉంది ఫ్రాక్, భలే ఉంది. తీసుకుంటానండి. ఇది ఒకటి బాగుందా? చాలా బాగుంది. ఇంకా ఇదేదో వెరైటీ ఉంది. అక్కడ సరిపోద్ది, జేబులు వచ్చాయి. జాబ్ ఇది నాకెక్కడ సరిపోద్ది అనకండి. నేనేం మరీ అంత ఎలా కనిపిస్తున్నాను. హ్యాంగర్ పడిపోయింది, సరిపోద్ది ఈజీగా. డిస్కౌంట్ ఎక్స్ట్రా. ఇక్కడ 6 పీసెస్ అప్పుకుంటే డిస్కౌంట్ ఇస్తారట. ఇంకా నాకైతే ఈ 2 బాగా నచ్చాయి. ఇంకా చూద్దాము, ఇవేవో కొంచెం లైట్ కలర్స్లో ఉన్నాయి. ఇంకా మనం ఓకే ఎంచుకున్నంత ఎంచుకొని ఈ తాయండికి సైడ్ ఇచ్చేద్దాము. సవతిక సైడ్ లేకండి అంటున్నారు. కొత్త పీసులు ఉన్నాయంటే లోపల. మెయిన్ మనం ఎప్పుడు ఏదైనా ఇక్కడ కొనాలనుకుంటే కొత్త పీసులు ఉన్నాయా లేదా అని కనుక్కొని కొనుక్కోవడం బెటర్. భలే మాట్లాడతారు. అసలు వేసుకోవడానికి అంటారా? ఎంతెంత ఉన్నాయో ఏకంగా నా అంత ఉందో ఒక్కొక్కటి. ఇది కొంటారు ఒకటి. వెరైటీగా ఉన్నాయి అసలు. ఇవి వేసుకొని ఎలా నడుస్తారో, మనంత బరువు ఉంటాయేమో. ఇదైతే అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇది ఏకంగా నా ఉంటుంది. చొప్పు చూడండి అలా ఎంత ఏకంగా. అవి వేసుకొని ఎలా నడుస్తారో అని చూడాలనిపిస్తుంది. అసలు ఎంతెంత ఉన్నాయంటే ఒక్కొక్కటి. ఈ షూస్ అంటే ఎవరైనా నమ్ముతారా? ఎంతెంత ఉన్నాయో అసలు. ఈ కలర్ మాత్రం అదిరిపోయింది అసలు. బాగా సర్దారు. ఈ అవుట్డోర్ మార్కెట్ ఇక్కడ, కానీ కొంచెం చల్లబడింది లేండి బానే. ఆల్మోస్ట్ ఎంత అయిపోతుంది, 4 అయిపోతుందా? కార్లే వస్తే జాగ్రత్త చూసుకున్నాను. అన్ని ఇరుకులోనే, జాగ్రత్త నడాలి. ఆ బిల్డింగ్ గుర్తుందా? ఎప్పుడు చెప్తాను కదా, బయోక్ స్కై టవర్ అని చెప్పి. ఈ బ్యాంకాక్ లో ఫస్ట్ టాలెస్ట్ బిల్డింగ్ అదే. మన ఇండియన్ టూరిస్టులు చాలా మంది అక్కడ స్టే చేస్తుంటారు. ఇండియా రోజెస్ టాప్ చాలా బాగుందండి. ఇది టాపే. ఇది ఒకటేనా? ఇది వేరా? స్కర్ట్ అండ్ టాప్ లో ఉంది.
పాప మీ ఫేస్ చూస్తుంటే జాలేస్తుంది. ఈ మార్కెట్లో తిరగడం అంటే ఇంకెంత భయమో. నేను ఒకదాన్ని షాపింగ్కి వచ్చానంటే ఏవో పడితే కొనేస్తుంటాను. ఈయనతో వచ్చానంటే కొంచెం కంట్రోల్డ్గా కొంటాను అనమాట. అబ్బా ఉప్పు కారం పెట్టి మామిడి ముక్కలు అమ్ముతున్నారు కట్ చేసి. ఊరబెట్టి ఉంటే ఎంత బాగున్నావు. జాంకాయలా ఎక్కడ? ఈయన జాంకాయ కావాలంట, తాయి జాంకాయ. ఎంత 30 బాట అంట. కట్ చేసి ఇస్తా ఫ్రెష్గా. ఆల్రెడీ కట్ చేసి వేస్తున్నారు. ఉప్పు కారం పంచదార కూడా వేసేస్తారు వీళ్ళు ఉప్పు కారంలో. ఏది వదిలేసిన జాంకాయలు జొన్న పొత్తులు మాత్రం వదలరు. ఈ స్వీట్స్ షుగర్స్ కన్నా ఈ ఫ్రూట్స్ బెటర్ అంటారు. అవుట్డోర్ మార్కెట్ మాత్రం వేరంగా క్లోజ్ చేస్తారు. మూడైనా మూయలేదు షాపులు. ఇంకా ఏ నోటితో అన్నానో మూసేస్తున్నారు. అలా తినేడివే కానీ ఒక ముక్క తింటానంటే అడగట్లేదు. మరి ఇక్కడ జాంకాయ ముక్కలు కొట్టుకుంటే బాగోదు రండి. కొబ్బరికాయలు చూడండి ఎలా అమ్ముతున్నారు. చిన్న చిన్న టెంకాయలు చుట్టూ చెక్కేసి కన్నం పెట్టేశారు. స్కూల్లోనే పిల్లలతో స్టార్టర్లు వేసుకొని తిరిగేస్తున్నారు. మాకు పనస తొనలు ఈయన కంట పడకూడదు, పడిపోతున్నట్టున్నాయి. తొనలు చక్కగా ఉల్చేసి పెడుతున్నారు. ఫ్రెష్గా ఉంది. ఆ సందుల్లోంచి వచ్చేసరికి ఊపి రావట్లేదు. ఇలాగ ఈ వెలుతురులోకి వచ్చేసరికి ప్రాణం వచ్చింది. బయో గ్యాలరీ నుంచి బయటకు వచ్చాం. ఇంకా అందుకే పదండి అలా ముందట. ఈ పైన ఏవో వెరైటీలు కనిపిస్తాయి మనం వేసుకునే విధంగా. చూద్దాం. బాగుంది. ఈ బిల్డింగ్ లో ఇంకా ఈ ఒక్క షాపే తీసించినట్టున్నారు. అన్ని మూసేశారు. బాగుంది. ఇక్కడంతా డిఫరెంట్ కలెక్షన్ ఉంది. ఇవి మన ఇండియా నుంచే తెప్పించినట్టున్నారు. క్లాత్ ఎంత బాగుందో, సాఫ్ట్ గా ప్యూర్ కాటన్. ఈ పాకెట్స్ లో పెద్ద కెమెరాలు పట్టేస్తాయి. కెమెరా పెట్టుకోవడానికి, ఫోన్ పెట్టుకోవడానికి బాగుంది. ఇది ఎంత బాగుంది. కాటన్, ప్యూర్ కాటన్. ఓ ఇవన్నీ క్లోజ్. ఇది ఒకటే షాప్ ఉంది. ఇది బాగుంది, ఇది బాగుందా చూడండి. రెండు బాగున్నాయి. ఏది తీసుకో చెప్పండి. రెండు తీసుకున్నా. ఇదే గ్రీన్ తీసుకో. ఇదా ఓకే. ఇది పెట్టమ్మా. ఈ కలర్ చాలా బాగా నచ్చింది. ఇది ఒకటి తీసుకుందాం. బాగుంది కదా. జాగ్రత్తగా దులిపిసి ఇచ్చేద్దాం. బాగుంది. ఇందులో న్యూ పీస్ తీమందాం. టైం అయిపోతుంది. ఒకటి ఆటోలు, కార్లు, ఈ చిన్న చిన్న ఫుడ్ బళ్ళు. ఈ ఏరియా అంత జాతరలో ఉంటుంది. ఇంకా ఎంత తిరిగినా ఇంకా అంతే. టైం అయిపోయింది. మోస్ట్లీ ఇంట్లో పిల్లలు వచ్చాం కాబట్టి వెళ్ళిపోదాం. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఇంట్లో జరిగే జనాలు. సరే మొత్తానికి బ్యాగ్ అలా నింపేసాం అనమాట. కుక్కేస్తున్నాం అలాగే. సరిపోయిందా? ఇంక పదండి వెళ్ళిపోదాం. ట్రక్తో ఆరెంజెస్ అమ్మేస్తున్నారు. అటుపక్క నుంచి వెళ్తే ఇంకా హడావిడిలోంచి వెళ్ళాల్సి వస్తుందని ఈ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాం. ఖాళీగా ఉంది ఇక్కడ. ఈ మార్కెట్స్ లో ఎంత తిరిగినా టైం తెలీదు. గంటలు పరిగెట్టేస్తాయి. కొన్ని ఈ మధ్య ఈ ఇన్హేలర్స్ కొనొద్దని చెప్తున్నారు. మామూలుగా అసలు పేల్చకూడదంట. ఏవో కెమికల్స్ ఉంటాయంట ఎక్కువ. ఇలా ఉంటాయి. మామూలుగా చాలా మంది థాయిలాండ్ వచ్చిన వాళ్ళు కొనుక్కుంటారనమాట. చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుందని చెప్పి. బుడత ఫోన్ చేస్తుంది అనమాట. బుడ్డిది ఫోన్ చేసి ఎక్కడున్నారా ఇంకా రారా అని ఫోన్ చేస్తే కామ్గా ఉండొచ్చు కదా. అవ్వండి అక్కడ ఉన్నారు. కామ్గా ఉండకుండా వీడియో కాల్లో మేము బొగోది అవుతాం అని చూపించారనమాట. ఇంకా అప్పటి నుంచి పట్టుకొని ఇద్దరు మాకు కూడా తండి అని చెప్పి ఇంకా అందుకే మళ్ళీ వచ్చాను ఇక్కడికి. తీసుకుందాం చెరుకోటి మిల్క్ టీ. బొబా మిల్క్ తీసుకుందాం. చూడండి ఎలా చూస్తున్నారో. ఏలిన్స్ సైలెంట్ గానా. ఇందులో షుగర్ కొంచెం తక్కువే ఉంటుంది. ఇంకా అందుకే ఇది ప్యాక్ చేయించేద్దాం ఇద్దరికి. టాపింగ్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి. మన వాళ్ళు మాత్రం ఈ బొబా పట్టుకొని ఏలబడుతున్నారు. థ్యాంక్ యూ.